పూరి జగన్నాథ్ గారు ఏమింగ్ చేసి ఇచ్చారు 1000 times బెటర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే సాంగ్స్ అని ఇచ్చారు. మూవీ మాత్రం కంప్లీట్ అందరు ఎంజాయ్ చేసేది మూవీ. అసలు పూరి గారు ఫ్లేవర్ మాత్రం ఇక్కడ మిస్ కాదు. కంపల్సరీ వచ్చి వీకెండ్ థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా డబల్ స్మార్ట్. నిన్నైతే కొంచెం డిసప్పాయింట్ అయినాము. ఈ రోజు మాత్రం అసలు డిసప్పాయింట్ కాలే, హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. కంపల్సరీ వచ్చి డబల్ స్మార్ట్ శంకర్ చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. క్లాస్ ఆడియన్స్ కూడా మాస్ ఫీలింగ్ తెప్పించాడు. అంటే మాస్ సినిమాలు కూడా నచ్చే విధంగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మాస్ ట్రెండ్ సెక్టర్ మరి. అంటే ఊర మాస్ ఇండియన్ సినిమా అండి. ఊర మాస్ డబల్ దిమాక్. అంటే మీరు సింగిల్ స్మార్ట్లో సింగిల్ దిమాకే చూస్తారు, ఇందులో డబుల్. అంటే బిగ్ బిల్ మెమరీని కూడా మన యాక్షన్ బాయ్ రామ్ పొద్దునేని మెమరీలో ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు వస్తాడు భయ్య. మజాక్ మామూలుగా ఉండదు. మాకి గిరిగిరి తెప్పించాడు భయ్య. మజాక్ మత్తి పోయింది, దిమాక్ పోయింది. అయితే ఆ దిమాక్ అంటే బాక్స్ ఆఫీస్ దిమాక్ పోయే అంత ఫీలింగ్ తెప్పించాడు భయ్య. ఫస్ట్ హాఫ్ మదర్ సెంటిమెంట్తో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటాడు. అంటే మదర్ లాస్ట్ సింగిల్ స్మార్ట్లో ఎమోషనల్ మిస్ అయింది. సింగిల్ స్మార్ట్లో ఏవేవి మిస్ అయినాయో అన్నీ ఇందులో కవర్ చేశాడు భయ్య. అందరికీ కమ్బ్యాక్ మూవీ. పూరి జగన్నాథ్ గురించి ఏవేవి ఎక్స్పెక్ట్ చేశారు. పూరి జగన్నాథ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ తెప్పించాడు భయ్య. మామూలు కాదు. పూరి జగన్నాథ్ ఎంట్రీ అవుతాడు భయ్య. స్పెషల్ అపీరెన్స్ అప్పుడైతే వీళ్ళు మామూలుగా వేయలేదు. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ ఎంట్రీ అయినప్పుడు గ్లామర్ అయితే మెయిన్ అసెట్ భయ్య. పూరి జగన్నాథ్ ఫిలిమ్స్లో ఇప్పటి వరకు లవ్ ట్రాక్లు ఉన్నాయి, కానీ అది యూత్ టార్గెట్ చేసే లవ్ ట్రాక్లు భయ్య. ఇది కూడా యూత్ టార్గెట్ చేసే లవ్ ట్రాక్. అసలు రొమాన్స్ కానీ హీరోయిన్ గ్లామరస్ కానీ చాలా బాగుంది. అండ్ అలీ కామెడీ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే భయ్య. చాలా బాగా ఉంది అలీ ట్రాక్ రికార్డ్ కామెడీ అనేది. అండ్ నెక్స్ట్ మెయిన్ ప్లాట్ఫామ్ అనేది మణి శర్మ. ఇలాంటి మాస్ సినిమాకి కావాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎం. ఇలాంటి మాస్ సినిమాకి బీజిఎం పడితే అలాంటి రామ్ పోతినేని అలాంటి స్టార్, అలాంటి ఇండియన్ స్టార్ లవర్ బాయ్ని ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మ్లోకి, అంటే ఒక మాస్ యాంగిల్లోకి తెప్పించి స్టెప్ లేపిస్తాడు భయ్య. అసలు మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ద మెయిన్ అసెట్. అండ్ రామ్ పర్ఫార్మెన్స్ అంటే రామ్ అంటే ఎనర్జీ డ్రింక్. మనకి ఎనర్జీ బుల్ అంటే రామ్ అంటే 100 ఎనర్జీ బుల్స్ తాగితే మనకి ఎంత ఎనర్జీ వస్తుంది. అసలు నేను సినిమాకి వెళ్ళేటప్పుడు నేను డిశ్చార్జ్తో వెళ్ళాను భయ్య. ఇంకా చాలు నాకు రామ్ ఆల్రెడీ ఛార్జింగ్ చేస్తాను, నేను హోప్తో వెళ్ళాను భయ్య. ఫుల్ ఛార్జింగ్ చేశాడు. అంటే రామ్లో ఉన్న ఛార్జింగ్ కూడా మనలోకి ఎక్కించాడు భయ్య. రామ్ పర్ఫార్మెన్స్ ఇస్ ద మెయిన్ అసెట్ భయ్య సినిమాకి అయితే. రామ్ కోసమే చాలాసార్లు సినిమాకి చూడొచ్చు భయ్య. క్యారెక్టర్కి జస్టిఫికేషన్ లేదు. క్లైమాక్స్లో బొక్క గారు ఏమయ్యాలో చెప్పలేదు. ఆ బొక్క గారు ఏమయ్యాలో చెప్పాలి. అసలు ఫస్ట్ వద్దన్న, చెప్పకపోయినా పర్లేదు. బొక్క గారు నాకు పార్ట్ 3 వద్దన్న. బొక్క గారు అంతే హైలైట్. ఏం లేవు ఎలివేషన్లు కానీ. సాంగ్స్ గురించి మాట్లాడాను. స్టోరీ యాస్టీస్ చిన్న మార్పులు చేసి మనం స్కూల్లో సైడ్ హెడ్డింగ్లు రాసి కంటెంట్ ఎట్లా మారుస్తామో అట్లానే సేమ్ దించేస్తారు ఆల్మోస్ట్. ఇంకా క్లైమాక్స్ అయితే లిటరల్లీ కాపీ పేస్టే. సేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సేమ్ శివుడి దగ్గర ఫైట్ సీన్ అన్నట్టు సేమ్ కాపీ పేస్ట్ చేస్తారు. క్లైమాక్స్ అయితే రొటీనే సేమ్. అంటే దీనికంటే ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేస్తే ఇంకా బెటర్ రివ్యూ వస్తాయి. సాంగ్ నేను దాని గురించి మాట్లాడాను. సాంగ్స్ గురించి వదిలేస్తాను. కొత్తగా లేదు, కానీ సినిమాని డైవర్ట్ చేసి కొంత హెల్ప్ చేశారు అన్నట్టు అనిపించింది. అలీ గారు టైగర్ నుంచి వచ్చిన డిజాస్టర్ నుంచి పూరి జగన్ లాంటి వాళ్ళు మంచి కంబ్యాక్ ఇస్తారైతే నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ కూడా నన్ను డిసప్పాయింట్ చేశారు. అండ్ ఇంకా మనకి ఇస్మార్ట్ శంకర్ 1 అయితే చాలా బాగుంటుంది మనకి. అండ్ అందులో కొత్తదనం ఉంటుంది. ఇస్మార్ట్ శంకర్ 1లో మెమరీ ట్రాన్స్ఫర్ కానీ కొత్తగా చూపించడం కానీ అటువంటి మాస్ డైరెక్టర్ తీయడం అటువంటి కాన్సెప్ట్ అనేది బాగా చూపించి ఇస్మార్ట్ శంకర్లో అయితే. కానీ అదే కాన్సెప్ట్ని కాపీ పేస్ట్ చేయడం, డబుల్ ఇస్మార్ట్ శంకర్ తీయడం అనేది చాలా డిసప్పాయింట్ చేశారు. రామ్ గారిని 1లో వాడుకున్నంతగా వాడుకోలేదు. అండ్ సంజయ్ దత్ గారిని తీసుకున్నారు, కానీ అంత ఇంపాక్ట్ఫుల్గా అండ్ సంజయ్ దత్ గారు సినిమాలో ఉన్నారు అన్నట్టు అనిపించలా. ఒక విలన్ ఈయన అన్నట్టు అనిపించింది. సాంగ్స్ గురించి మాట్లాడుకోవడం బెస్ట్. బిగ్ పుల్ సాంగ్ పర్లేదు అనిపిస్తుంది. ఇంకా ఇద్దరు హీరోయిన్ డ్యూయట్ సాంగ్లో అయితే ఇంకా దాని గురించి మాట్లాడుకోవడమే బెటర్. ఇంకా మనకి బొక్క గారి క్యారెక్టర్ సినిమా అంత ఒక్కైతే బొక్క గారు మళ్ళీ డిస్టర్బ్ చేస్తారు, కానీ ఆ డిస్టర్బెన్సే బెటర్ అనిపిస్తుంది సినిమాలో బొక్క గారి క్యారెక్టర్. కానీ క్లైమాక్స్లో బొక్క గారు ఏమయ్యారో తెలియదు. ఆ బొక్క గారికి ఏమైంది, ఆ బొక్క గారు ఆయన ప్లేస్కి ఆయన వెళ్ళేదో తెలియాలి నాకు. అసలు ఆయన క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేస్తారు. సినిమా కంటే బొక్క గారి క్యారెక్టర్ చాలా బాగుంది.
ఇంకా మళ్ళీ చెప్పాలంటే ఇంక చెప్పడం కూడా ఏం లేవని అసలు అక్కడ. ఇస్మార్ట్ శంకర్ క్లైమాక్స్ అయితే కాపీ పేస్ట్, ఆ మాడ్యులేషన్ కానీ డైలాగ్స్ కానీ ఆల్మోస్ట్ మనకి ఇస్మార్ట్ శంకర్ వన్నే చూసినట్టు ఉంటుంది. ఇందులో లిటరల్ చెప్తున్నా, పూరి జగన్నాథ్ గారు లైగర్ ఫ్లాప్ తీశారు, దీనికి వచ్చాను. ఆయన ఇంకో 4 సినిమాలు ఫ్లాప్ తీస్తారా, 5వ సినిమా ఆయన కంబ్యాక్ ఇస్తారని వెయిట్ చేస్తా. ఎందుకంటే ఆయన క్రియేట్ చేసిన టాలీవుడ్లో ఇంపాక్ట్ అటువంటిది. ఇంకో 4 ఫ్లాపులు తిని 5వది గట్టికి కొడతారని నమ్ముతాను నేను. క్లైమాక్స్లో టైటిల్ పడ్డ నాకు చాలా హైలైట్ అనిపించింది. వదిలేసా నేను ఇక డీప్ డిస్కషన్ అయితే డిప్రెషన్లోకి వెళ్తా. వదిలే 1 ఎక్కువ, అది కూడా బొక్క గారి కోసం. బిగ్ బుల్ ఒకటి, అది ముంతాజ్ ఏదో ఉంది కదా. స్టోరీ ఏదేం లేదు, అదే ఇంకా తెలియదే ఉంది. ఫోన్లో మెమరీ కార్డు మార్చినట్టు రామ్ గారు బ్రెయిన్లో మెమరీ కార్డు మారుతూ ఉంటారు. మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ తిరిగి వస్తుంది, మళ్ళీ ఒక మెమరీ కార్డు పెడతారు అనమాట. రొటీన్ స్టోరీ అంటే స్టోరీ రొటీనే, కాకపోతే మేజర్గా డైలాగ్స్, సాంగ్స్, ఫైట్స్, డ్యాన్స్ అన్నీ కొత్తగా అనిపిస్తుంది. సంజయ్ దత్ గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. మన టాలీవుడ్లో ప్రకాష్ రాజ్ గారు అలాగో, బాలీవుడ్లో సంజయ్ దత్ గారు అలాగనమాట. ఫస్ట్ హాఫ్లో అయితే నీకు సాంగ్స్ ఉంటాయి, డ్యాన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం లాగ్ అనిపించింది. అంటే క్యూరియాసిటీ, నెక్స్ట్ సినిమా వద్దా సస్పెన్స్ అనిపిస్తుంది అనమాట. మన తమిళ్లో లోకేష్ కనకరాజ్ అలాగో, ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో మన పూరి గారు అట్లా చూపించారు అనమాట. మేజర్గా మదర్ సెంటిమెంట్ మాత్రం గోరింటాకు పడినట్టు పండింది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 3.5 ఇస్తా. మరి 5కి 5 అయితే ఇవ్వలేము, 3.5 తీయచ్చు. ఎందుకంటే కంపేర్ టు సాంగ్స్ ఇస్మార్ట్ శంకర్ వల్లనే బాగున్నాయి, ఇస్మార్ట్ శంకర్ 2తో పోల్చుకుంటే. మణి గారు కంబ్యాక్ అవ్వాలి కానీ మణి గారు కంబ్యాక్ అవ్వలేదు, కానీ చార్మి గారికి, పూరి గారికి, రామ్ గారికి అందరు కంబ్యాక్ మూవీ.